నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. ఆర్ఆర్బిజేఈ CBT2 మెకానికల్ ప్రిపరేషన్లో మెటీరియల్ సైన్స్లో లాస్ట్ 3 టాపిక్స్ అనేవి సర్ఫేస్ హార్డనింగ్ సంబంధించిన టాపిక్స్. సో ఈ వీడియోలో మనం ఆ 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా మనకి సర్ఫేస్ హార్డనింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? సో కొన్ని అప్లికేషన్లో మనకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గేర్స్ తీసుకున్నాం అనుకోండి, గేర్స్ మీద సడన్గా లోడ్ అప్లై అవుతుంటుంది. అంటే ఇంపాక్ట్ టైప్ ఆఫ్ లోడ్, సడన్ లోడ్స్ అప్లై అవుతూ ఉంటాయి. సో ఆ సడన్ లోడ్స్ని మనకి బేర్ చేయాలంటే అది టఫ్గా ఉండాలి, టఫ్నెస్ ఉండాలి. అలాగే ఆ టీత్ అనేది కంటిన్యూస్గా కాంటాక్ట్లో ఉండేటప్పుడు ఆ టీత్ అనేది వేర్ రెసిస్టెన్స్ కలిగి ఉండాలి. సో ఈ 2 రకాల ప్రాపర్టీస్ ఉండాలి గేర్కి అనేది. సో అలా ఎక్కడైతే సర్ఫేస్ దగ్గర హార్డ్గా ఉండి ఆ కోర్ లోపల టఫ్నెస్ కావాలో అట్లాంటి అప్లికేషన్లో మనం ఈ సర్ఫేస్ హార్డనింగ్ చేస్తుంటాం. అయితే మనకి ఈ సర్ఫేస్ హార్డనింగ్ అనేది 2 రకాలుగా చేయొచ్చు. అంటే మనం ఈ హార్డనింగ్ ఎలా చేస్తున్నామో అని దాన్ని బేస్ చేసుకుని మనం 2 టైప్స్ ఉన్నాయి. మనం హార్డనింగ్ అనేది 2 పద్ధతుల్లో చేయొచ్చు. ఒకటి, ఇద్దరు హీట్ ట్రీట్మెంట్ చేసి హార్డ్నెస్ పెంచవచ్చు. అంటే ఒకేసారి దాన్ని మనం రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ దాటి, అంటే ఆస్టనేటిక్ స్టేజ్లోకి హీట్ చేసి ఒకేసారి మనం క్వంచింగ్ చేసామనుకోండి, ఏదో వాటర్లో ముంచాం లేదా ఆయిల్లో ముంచాం, ఇలా సడన్గా క్వంచ్ చేసేటప్పుడు దాని హార్డ్నెస్ అనేది పెరుగుతుంది. సో అది ఒక పద్ధతి. సెకండ్ మెథడ్ అనేది కెమికల్ కంపోజిషన్ మార్చడం. సో మనకి స్టీల్స్లో అనుకోండి కార్బన్ కంటెంట్ పెరుగుతుంది అంటే అర్థం ఏంటంటే దాని హార్డ్నెస్ స్ట్రెంత్ పెరిగినట్టు. అలా కంపోజిషన్ మార్చి హార్డ్నెస్ కూడా పెంచవచ్చు. సో సర్ఫేస్ మనం ఎలా హార్డన్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి కేస్ హార్డనింగ్, దీన్నే మనం డిఫ్యూజన్ హార్డనింగ్ అని కూడా అంటాము. అంటే ఈ మెథడ్లో మనం కెమికల్ కంపోజిషన్ మార్చి హార్డ్నెస్ అనేది పెంచుతుంటాం. రెండో మెథడ్ అనేది సెలెక్టివ్ హార్డనింగ్. ఇందులో కెమికల్ కంపోజిషన్ ఏం మార్చాం, జస్ట్ హీట్ ట్రీట్మెంట్ మెథడ్ వాడి మనం హార్డ్నెస్ అనేది పెంచుతుంటాం. సో మనకి సిలబస్లో అయితే ఈ కెమికల్ కంపోజిషన్ మార్చి హార్డ్నెస్ పెంచే విధానం ఇచ్చాడు. సో మనం ఈ వీడియోలో 2 డిస్కస్ చేద్దాం. సో సర్ఫేస్ హార్డనింగ్లో ఫస్ట్ టైప్ కేస్ హార్డనింగ్ ఆర్ డిఫ్యూజన్ హార్డనింగ్. సో దీంట్లో మనకి 3 మెథడ్స్ ఉన్నాయి మనకి సిలబస్ ప్రకారం అయితే: కార్బరైజింగు, నైట్రైడింగు, సైనైడింగ్. సో ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ని యూజ్ చేసుకుని కెమికల్ కంపోజిషన్ మార్చి హార్డ్నెస్ పెంచుతున్నాము అని దాన్ని బేస్ చేసుకొని ఈ టైప్స్ అనేది మనకు ఉన్నాయి. ఒకటి కార్బరైజింగ్. కార్బరైజింగ్లో ఏమవుతుందంటే కార్బన్ కంటెంట్ మనం పెంచి మన హార్డ్నెస్ అనేది ఇంప్రూవ్ చేస్తున్నాం. సో అందుకే ఈ మెథడ్స్ అన్నీ కూడా ఏంటంటే లో కార్బన్ స్టీల్స్కే ఇవి ప్రిఫరబుల్. ఎందుకంటే మనం కెమికల్ కంపోజిషన్ యూజ్ చేసి కంటెంట్ మనం హార్డ్నెస్ పెంచుతున్నాం కాబట్టి ఈ 3 మెథడ్స్ కూడా లో కార్బన్ స్టీల్స్కి సంబంధించిన మెథడ్స్. సో కార్బరైజింగ్లో ఏమవుతుందంటే మనం కార్బన్ని డిఫ్యూజ్ చేసి మనం ఏ స్టీల్కి అయితే మనం హార్డ్నెస్ పెంచాలనుకుంటున్నామో దాంట్లో కార్బన్ అడిషనల్గా మనం డిఫ్యూజ్ చేసి హార్డ్నెస్ అనేది పెంచుతుంటాం. సో ఈ కార్బన్ ఎలా డిఫ్యూజ్ చేస్తామంటే either ఆ స్టీల్ని ఏదైనా కార్బన్ పౌడర్తో పాటు హీట్ చేయడము, లేదు అంటే మనము కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కానీ లేదా కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ కానీ ఇలా గ్యాసియస్ కార్బన్తో లింక్ ఉన్న గ్యాస్లను యూజ్ చేసుకొని మనము ఆ కార్బన్ అనేది డిఫ్యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా డిఫ్యూజ్ చేసి దాన్ని మనం హీట్ చేస్తాం. అబోవ్ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ వరకు హీట్ చేసి అగైన్ మనం క్వంచింగ్ చేసేటప్పుడు మార్టన్సైట్ ఫామ్ అయ్యి మనకు హార్డ్నెస్ అనేది పెరుగుతుంది. సో ఇది 1 మెథడ్ కార్బరైజింగ్. సెకండ్ మెథడ్ అనేది నైట్రైడింగ్. సో నైట్రైడింగ్లో ఏం చేస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ కార్బన్ మనం నైట్రోజన్ డిఫ్యూజ్ చేస్తాం. సో ఈ నైట్రోజన్ డిఫ్యూజ్ చేయడానికి మనం యూజ్ చేసే పద్ధతి ఏంటంటే అమ్మోనియా మనం యూజ్ చేసుకొని ఈ అమ్మోనియాలో ఉన్న ఈ నైట్రోజన్ అనేది ఈ స్టీల్లోకి డిఫ్యూజ్ అయ్యి, అయితే ఇక్కడ నైట్రైడింగ్లో ఏమవుతుందంటే నైట్రోజన్ ఐరన్తో రియాక్ట్ అయ్యి నైట్రైడ్స్ ఫామ్ అవుతుంటాయి, ఐరన్ నైట్రైడ్స్ ఫామ్ అవుతుంటాయి. సో ఇవి చాలా హార్డ్గా ఉంటాయి. సో అందుకని మనకి ఇక్కడ ఏంటంటే క్వంచింగ్ అవసరం లేదు. సో ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. నైట్రైడింగ్లో మనం క్వంచింగ్ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నైట్రైడ్స్ అనేవి హార్డ్. సో అందుకని మనం క్వంచింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా హీటింగ్ కూడా అంత అవసరం లేదు, ఒక రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ దాటి హీట్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. సో నైట్రైడింగ్లో అయితే క్వంచింగ్ అవసరం లేదు. సో రెండో మెథడ్ అనేది నైట్రైడింగ్. థర్డ్ మెథడ్ అనేది సైనైడింగ్. సో ఈ సైనైడింగ్లో ఏం చేస్తామంటే బోత్ కార్బను నైట్రోజన్ ఈ రెండింటిని కూడా మనం డిఫ్యూజ్ చేస్తాం. సో ఈ రెండింటిని డిఫ్యూజ్ చేసి హార్డ్నెస్ అనేది పెంచుతాం. బట్ ఇక్కడ మాత్రం సైనైడింగ్లో మాత్రం మనం క్వంచింగ్ అనేది చేస్తాం. సో ఇవి 3 మెథడ్స్.
కేస్ హార్డనింగ్లో 3 మెథడ్స్ కెమికల్ కంపోజిషన్ యూజ్ చేసుకొని హార్డనింగ్ పెంచడం. సో ఇప్పుడు రెండో మెథడ్కి వద్దాం. రెండో మెథడ్ అనేది సెలెక్టివ్ హార్డనింగ్. ఈ సెలెక్టివ్ హార్డనింగ్ వేడికి వాడతామంటే హై కార్బన్ స్టీల్స్కి వాడుతుంటాం. సో ఆల్రెడీ సరిపడా కార్బన్ ఉంది, ఇంకా మనం అడిషనల్గా మనం హార్డ్నెస్ పెంచాలంటే హీట్ ట్రీట్మెంట్ యూజ్ చేసుకొని మనం హార్డ్నెస్ పెంచుతాం. సో అడిషనల్గా మనం కెమికల్ కంపోజిషన్ ఏం మార్చాల్సిన అవసరం లేదు. సో ఇందులో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఫ్లేమ్ హార్డనింగు, ఏదైనా ఒక గ్యాస్ ఫ్లేమ్ని యూజ్ చేసుకొని ఏ సర్ఫేస్ దగ్గర అయితే మనం హార్డ్నెస్ పెంచాలనుకుంటున్నామో అక్కడ హీట్ చేసి కొంచెం చేస్తాం. సెకండ్ మెథడ్ అనేది ఇండక్షన్ హార్డనింగ్. సేమ్ మనం హీట్ ఏదైనా గ్యాస్ ఫ్లేమ్ యూజ్ చేసుకుని హీట్ చేయొచ్చు, లేదా ఎలక్ట్రికల్ కరెంట్ని యూజ్ చేసుకుని హీట్ చేస్తే దాన్ని మనం ఇండక్షన్ హార్డనింగ్ అంటాం. సో ఈ గ్యాస్ ఫ్లేమ్తో కంపేర్ చేస్తే ఈ ఇండక్షన్ హార్డనింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంటుంది. సో ఇవి మొత్తం టోటల్ 5 మెథడ్స్. ఒకటి కార్బరైజింగు, నైట్రైడింగు, సైనైడింగ్. ఈ 3 అనేది కెమికల్ కంపోజిషన్ వాడుకుంటాయి. రిమైనింగ్ 2 మెథడ్స్ ఫ్లేమ్ హార్డనింగు, ఇండక్షన్ హార్డనింగ్ అనేది జస్ట్ హీట్ ట్రీట్మెంట్ మెథడ్ని వాడుకొని హార్డ్నెస్ పెంచడం. సో ఇవి టోటల్ సర్ఫేస్ హార్డనింగ్ మెథడ్స్. సో నేను చెప్పిన పాయింట్స్ అనేవి మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ ఈ పాయింట్స్ అయితే సరిపోతాయి మీకు సఫిషియంట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.